బకాయిలు తీర్చాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చేపట్టిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. గతంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు సహా ఇంతకుముందు ఆందోళన సమయంలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించింది. వీటిపై లిఖితపూర్వక హామీకి ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. అలాగే మధ్యంతర భృతిపై కూడా ఎటూ తేల్చకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గతంలో ఇచ్చిన హామీలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేశారు. సిపిఎస్ రద్దు సహా బకాయిల చెల్లింపు, కొత్త పీఆర్సీ, ఐఆర్ ప్రకటన తదితర డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. అందులో భాగంగానే విడుదల వారీగా నిరసనలు చేపట్టిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం స్పందించకుంటే మరోసారి చలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి తీరుతామని తెలిపారు.